హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి పచ్చి పులుసు మేకింగ్. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ భోగికి అయితే ఖచ్చితంగా పచ్చి పులుసు వండుతారు. సో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ వంకాయ, పచ్చిమిర్చి, టమాటో ఇలా మీరు యాడ్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ ని తీసుకొని భోగి మంటలో వెళ్ళి కాల్చుకోవాలి. సో కాల్చుకున్న తర్వాత దాని పై పొరంతా తీసేసి వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న వెజిటేబుల్స్ ని స్మాష్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం ఈజ్ ఆప్షనల్ వేసి మిక్స్ చేసుకున్నాక రా ఆనియన్స్ ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు నీళ్ళని తీసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఎంతమంది భోగికి రెసిపీ చేసుకుంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ లో కొంచెం అంత బెల్లం వేయాలి. అంతే, చాలా ఈజీగా స్టవ్ లేకుండా పచ్చి పులుసు రెడీ. పప్పు అన్నం కలుపుకొని అట్టెస్రానం వండుకొని అందులోకి బెల్లం, నెయ్యి, పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది. ఇది మా డాడీ ఫేవరెట్ రెసిపీ. మీలో కూడా ఎంతమందికి ఇది ఫేవరెట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సో భోగి రోజు నేను ఏం చేశాను అనేది ఒక వీలాగ్ తీసాను, దాన్నైతే రేపు రిలీజ్ చేస్తాను. అండ్ ఫైనలీ హ్యాపీ భోగి. బాయ్.